అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్ష్ అనేది. ఈరోజు భువనేశ్వర్లోని మాకు తెలిసిన వాళ్ళు లక్ష పసుపు నోము చేసుకున్నారండి. ఇది మాది కావడానికి ఒరిస్సా స్టేట్ అయినా కూడా ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉండి చాలా నోములు వ్రతాలు చేస్తారు. మాకు భువనేశ్వర్ 25 కిలోమీటర్స్. సో మేము ఒక క్యాబ్లో మేము అందరం వెళ్ళాము ఆ లక్ష పసుపు నోము తీసుకోవడానికని, వాయినం తీసుకోవడానికని. ఈ దంపతులు ఇక్కడ లక్ష్మీనారాయణుల పూజ చేసి ఆ తర్వాత గౌరీదేవి పూజ అది చేస్తున్నారండి. ఇక్కడ అందరూ చాలా చక్కగా వీళ్ళు ఎంతో ఘనంగా ఈ నోమునైతే చేసుకున్నారు. అన్ని ఐటమ్స్, చీర, అన్ని సువాసన వస్తువులు, పసుపు కొమ్ములు అన్నీ ఇచ్చి ఎంతో చక్కగా చేసుకున్నారండి. ఎంత అద్భుతంగా చేయించారో అని. అసలు ఇలాంటి నోములు చేయడానికి ఒక అదృష్టం ఉండాలి, చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి, అలాగే చూడడానికి కూడా ఎంతో ప్రాప్తం ఉంటే కానీ ఇలాంటివి చూడలేం కదా. ఇంకా ఆ నోమును అందుకోవడం అంటే ఇంకెంత ప్రాప్తం ఉండాలో. అందరూ సువాసనలు అందరూ కూడా భువనేశ్వరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారండి. అందరూ కూడా వచ్చి ఈ నోమును అందుకోవడానికి కనిసనని వచ్చారు. మేము ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మేము వచ్చామన్నమాట. అందరినీ ఒకసారి హాయ్ హలో అనిసనంటూ పలకరించేసాము. ఎందుకంటే మేమందరం చాలా రోజుల తర్వాత కలిసాము భువనేశ్వర్లోని వాళ్ళందరినీ. అందుకని ఒక్కసారి అందరినీ పలకరించేసి చక్కగా ఆ నోము చూసేసాం. అండ్ అక్కడ చక్కగా నోమును కూడా అందుకున్నాము, అంతా చేసాము. అంతా ఆనందంగా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఈ ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దగ్గర కూడా ఇలాంటి నోములు అయితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.